మేడం ఎక్కడి నుండి వచ్చారు? రాజమండ్రి సిటీ అండి. రాజమండ్రి సిటీ. ఎలా ఫీల్ అవుతున్నారు? మీ దగ్గరలోనే కదా పార్టీ ఫార్మేషన్ డే సెలబ్రేట్ చేస్తున్నారు. ఏమనిపిస్తుంది అసలు? చాలా హ్యాపీగా ఉందండి. హ్మ్. దీనికోసం మేము చాలా డేస్ నుంచి చూస్తున్నాం. హ్మ్. చాలా మనకి సంబంధించిన నియోజకవర్గాల్లో ఎవరైతే సమన్వయకర్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా రోజుల నుంచి కష్టపడుతున్నారు. హ్మ్. సో చాలా హ్యాపీగా ఉంది. అంటే ఫైనల్లీ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా! అంటే భాగస్వామి అయింది అధికారంలో. ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వమన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయ్యి తనతో పాటు పోటీ చేసిన మరో 20 మందిని ఎమ్మెల్యేలుగా గెలిపించుకొని ఈరోజు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఏమనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ కోసం ఏం చెప్తారు? చెప్పడానికి ఏముందండి, పవన్ కళ్యాణ్ గారు అంటే మోదీ గారు చెప్పారు తుఫాన్ అని చెప్పేసి. హ్మ్. ఇంక దాని మించిన అర్థం ఇంకొకటి లేదు. సో ఆ తుఫాన్ ఇంకా ముందు ఇంకా బీభత్సంగా దూసుకుపోతుందండి. సో మనం దానికోసం వెయిట్ చేయాలంతే. అంటే మరి జగన్ గారు మొన్న అంటున్నారు కదండీ! అంటే పవన్ కళ్యాణ్ కార్పొరేటర్‌కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువని. ఎలా చూస్తారు ఆయన చేసిన కామెంట్‌ని? ఆ కామెంట్‌ని ఫస్ట్ అయితే మేము అసలు తీసుకోలేదండి. దాన్ని ఒక బూస్ట్‌గా తీసుకుంటున్నాం. బికాజ్ ఏంటంటే అవి ఇంకా మాకు ఇంకా మాలో ఒక అంటే ఇంకేమైనా చెయ్యాలి అన్న ఒక స్ఫూర్తినైతే నింపుతున్నారు వాళ్ళు. ఓకే, చేయనివ్వండి. వాళ్ళు ఎన్ని చేసినా కూడా అది మా మంచికే. అంటే వైసీపీకి సంబంధించిన అంటే గతం ప్రభుత్వంలో ఉన్న చాలామంది మంత్రులు అంటే పేర్ని నాని కావచ్చు, గుడివాడ అమర్నాథ్ కావచ్చు, రోజా కావచ్చు, ఇట్లా చాలామంది చాలా విధాలుగా కామెంట్లు చేశారు కదా పవన్ కళ్యాణ్‌ని. చేశారండి. కానీ ఏంటంటే ఇప్పుడు దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే విజయోత్సవ సభ. ఇప్పుడు ఈ విజయోత్సవ సభలో అలాంటివి ఏం మాట్లాడదలుచుకోలేదండి. మేడం మీరెలా చూస్తారు? అధికారంలోకి వచ్చింది కదా పార్టీ. చాలా సంతోషంగా ఉందండి. ఈ రోజా మన తాడేపల్లిగూడెంలోనే మేము అప్పుడే చెప్పామండి వీర మహిళల కింద. అమ్మ నువ్వు అసెంబ్లీ గేట్ కూడా దాటలేవు పవన్ కళ్యాణ్ అన్నావు. నువ్వు అసెంబ్లీలో లేకుండా చేస్తారు. నువ్వు ఇంక మళ్ళీ జబర్దస్త్కి వెళ్ళి రికార్డింగ్ డ్యాన్స్ చేసుకోవడానికి తప్ప దేనికి పని చేయమని మేము అప్పుడే చెప్పాం. ఇప్పుడు మేము ఇది చూస్తూ నీకు ప్రజలతో అందరూ చూస్తున్నారు కదా తల్లి. నువ్వు ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ ఆ ఎంటుకు ఏంటి జగన్ కాలు గోటి వెంటికు పీకలేదన్నావు కదా, ఆ పీకడాలు అయ్యి నువ్వు పెట్టుకో తల్లి. మా పవన్ కళ్యాణ్ ఎవరెస్ట్ శిఖరం ఎక్కాడు, ఎవ్వరు ఇంకా ఆపలేరు ఆయన్ని. జై జనసేన. అంటే గతంలో చాలా మంది మంత్రులు చాలా మంది చాలా రకాలుగా అన్నారు కదా మేడం. వాళ్ళంతా ఈరోజు ఓడిపోయిన పరిస్థితి. ఏం చెప్తారు వాళ్ళ కోసం? ఏంటి పవన్ కళ్యాణ్ ప్రభంజనం అండి, ఇది ప్రజా ప్రభంజనం అయిపోయింది.